ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కాదు. రోజుకో మలుపు, గంటకో వ్యూహం, నిమిషానికో సంచలనం. ఎవరూ ఊహించని వ్యాఖ్యలు, మైండ్ గేమ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యకృత్యం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాను, రాజకీయ వర్గాలను ఊపేస్తోన్న ఒకే ఒక్క వార్త, మళ్ళీ జగన్ గెలుస్తాడు. అవును, మీరు విన్నది నిజమే. కానీ ఈ మాట అంది వైఎస్ఆర్సీపీ నేతలు కాదు, స్వయంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిందా? అసలు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ఏపీ రాజకీయంలో ఈ మాట ఎలాంటి భూకంపాన్ని సృష్టించింది? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. రాజకీయాల్లో మాటలకున్నంత పవర్ దేనికి ఉండదు. పవన్ కళ్యాణ్ ఒక సభలో లేదా మీడియా సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తామని చెప్తూ ఉంటాయి. కానీ అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ నోటి నుంచి మళ్ళీ జగన్ వస్తాడు అనే అర్థం వచ్చేలా, లేదా అలాంటి హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు ఎందుకు బయటకొచ్చాయి? అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏంటి? మంత్రులు, ఎమ్మెల్యేలకు హెచ్చరిక. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తే ప్రజలు ఊరుకోరు అని చెప్పడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యమా? పాలనలో కఠినత్వం, హామీల అమలు, పరిపాలనలో ప్రజా వ్యతిరేకత వస్తే మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయనే భయాన్ని సొంత పార్టీ నాయకుల్లో కలిగించడానికి ఈ మాట అన్నారా? పొలిటికల్ అలర్ట్. ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయకూడదని, క్షేత్రస్థాయిలో పని చెయ్యకపోతే జగన్ మళ్లీ పుంజుకుంటాడని కూటమి శ్రేణులను అలర్ట్ చేయడానికా? పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటుంటే, జనసేన మరియు టీడీపీ శ్రేణులు మాత్రం ఇది కార్యకర్తలను, నేతలను అప్రమత్తం చేసే వ్యూహాత్మక హెచ్చరిక అని సమర్థించుకుంటున్నాయి. జగన్ పుంజుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ వ్యూహాలు. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తే, గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. క్షేత్రస్థాయి పర్యటనలు, సమీక్షలు, పరాజయం నుంచి త్వరగానే తేరుకుని పార్టీ రీఆర్గనైజ్ మీద జగన్ దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు, పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని జగన్ ప్రధానాస్త్రంగా చేసుకుంటున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తలో ఉన్నంత ఉత్సాహం రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది. కూటమి ప్రభుత్వంపై ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 హామీలు, పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని జగన్ ప్రధానాస్త్రంగా చేసుకుంటున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది. కూటమి ప్రభుత్వంపై చిన్నపాటి అసంతృప్తి వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జగన్ మళ్లీ వస్తాడు అనే లైన్ ని ప్రస్తావించడం వెనుక జగన్ చేస్తోన్న గ్రౌండ్ వర్క్ ను తక్కువగా అంచనా వేయొద్దని సొంత నాయకులకు సూచించటమే అనే విశ్లేషణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక కేవలం హెచ్చరిక మాత్రమే ఉందా, లేదా అంతకంటే పెద్ద రాజకీయ వ్యూహం ఉందా? పవన్ కళ్యాణ్ మార్క్ స్ట్రైట్ టాక్. పవన్ కళ్యాణ్ రాజకీయం మిగతా నాయకుల్లా ఉండదు. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి. ప్రభుత్వం తప్పులు చేస్తే లేదా నేతలు దారి తప్పితే బహిరంగంగానే హెచ్చరిస్తారు. గతంలో కూడా ఆయన అనేక సార్లు సొంత ప్రభుత్వ విధానాలపై లేదా అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాం కదా అని నాయకులు రిలాక్స్ అయిపోతే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ దూరమయ్యే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ఒక్క పంచ్ డైలాగ్ మొత్తం కూటమి యంత్రాంగం ఒక్కసారిగా షాక్ కి గురయ్యేలా చేసింది. పనితీరు మార్చుకోకపోతే మళ్ళీ జగన్ రాజ్యమే వస్తుందనే భయం నాయకుల్లో మొదలైంది. పాలనలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది జగన్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే ప్రజా సమస్యల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని పవన్ బలంగా నమ్ముతున్నారు. ఏపీ ప్రజలు చాలా చైతన్యవంతులు. 2019లో జగన్ కు 151 సీట్లిచ్చి గెలిపించిన ప్రజలే 2024 వచ్చేసరికి 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి ఇక్కడ ఏ ఒక్క నాయకుడు మా గెలుపు శాశ్వతమని అనుకోవడానికి వీల్లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్.
కూటమి ప్రభుత్వం హామీలను ఏ మేరకు నెరవేరుస్తోంది? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంతవరకు ప్రజల తరపున పోరాడుతున్నారు? పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో నిజాయితీని ప్రజలు మెచ్చుకుంటున్నారా లేదా కూటమి బలహీనతగా భావిస్తున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. పవన్ స్టేట్మెంట్ల వల్ల ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాజకీయాల్లో ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి హెచ్చరిక వెనుక ఒక వ్యూహం ఉంటుంది. మళ్లీ జగన్ గెలుస్తాడు అనే పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక బెల్లా లేక వైఎస్ఆర్సీపీకి కొత్త ఊపిరి పోసే అంశమా అనేది రానున్న కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏపీ రాజకీయంలో ఏ చిన్న పరిణామం జరిగినా అది దావానలంలా వ్యాపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ అన్నట్లు కూటమి నేతలు మారాల్సిన అవసరం ఉందా లేక జగన్ పుంజుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.